దేవుని నామంలో అందరికీ శుభాభివందనములు. ఈ సమయంలో హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్యల యొక్క ప్రయాణాన్ని తెలుసుకొని తద్వారా ప్రభువు నామమును మహిమపరచాలని ప్రేమపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాం. ఈ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన రెవరెండ్ కె చెన్నయ్య గారి సేవా అనుభవాలను తెలుసుకుందాం. రెవరెండ్ కల్లకుంట చెన్నయ్య గారు కల్లకుంట జోజియా నాగమ్మ గార్ల 5 సంతానంలో 4వ సంతానంగా 1960వ సంవత్సరం గణపవరం గ్రామంలో జన్మించినారు. వారి విద్యాభ్యాసం గణపవరం గ్రామంలోని జెడ్పిహెచ్ స్కూల్లో ఎస్ఎస్సి వరకు సాగింది. విద్యాభ్యాసం అయిన తర్వాత ఇదే గ్రామంలో 1988వ సంవత్సరం వరకు దేవుని భయం లేకుండా వీరు జీవిస్తున్న సందర్భంలో ప్రభు ఆయన యొక్క అపారమైన ప్రేమతో దర్శించినప్పుడు 1988వ సంవత్సరం మే నెలలో యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించినారు. ఆనాటి నుండి పాప జీవితం విడిచిపెట్టి చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానించుకొని వారి యొక్క విశ్వాస యాత్రను ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రేమ ద్వారా ప్రేరేపించబడి అనేకులకు క్రీస్తును పంచి ఆయన వైపు తిప్పాలని స్వార్థ పరిచర్యను కొనసాగిస్తూ మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో అన్నవరంలో క్రీస్తుని గురించి ప్రకటించుచుండగా ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆ సమయంలో చాలామంది రాడికల్స్ మరియు నక్సలైట్ల యొక్క సానుభూతి పరులు ఎందరో రక్షించబడినారు. అక్కడ 10 సెంట్ల స్థలం కొని చర్చి నిర్మాణం జరిగించి ఆ సంఘమును ఐపీసీ వారికి అప్పచెప్పి మరొక ప్రాంతానికి స్వార్థ ప్రకటించుటకు వెళ్ళినారు. ఆ తరువాత 1992వ సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలి ప్రక్కన గల చుండూరులో స్వార్థ ప్రకటించుచుండగా అనేక మంది యవనస్తులు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు రక్షింపబడినారు. అక్కడ కూడా స్థలం కొని చర్చి నిర్మాణం చేయడం జరిగింది. చుండూరు పరిచర్యలో ఉన్నప్పుడు ఎన్నో మరణకరమైనటువంటి పరిస్థితులు, శ్రమలు, హత్యా ప్రయత్నములు, అవమానాల మధ్య ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి సంఘమును బలపరిచినారు. ఈ ప్రయాణంలో 2 సార్లు అరెస్టు చేయబడినారు. ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో సహితం క్రీస్తు ప్రేమను ప్రకటించడం మానకుండా సంఘమును ఎంతగానో ఆత్మపూర్ణునిగా మార్చినారు. అక్కడ సహోదరుడైన పి సమయలు గారిని దైవ సేవకులుగా అభిషేకించి మరొక ప్రాంతానికి సువార్త నిమిత్తం వెళ్ళినారు. 1995 నుండి 2001 వరకు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోను, నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలోను సువార్త ప్రకటించి అనేకులను రక్షణలోనికి నడిపించారు. నాయుడుపేటలో ప్రభుదాసు, సునీతమ్మ గార్లను ఆ ప్రాంతానికి సేవకులుగా అభిషేకించారు. వారిని బలపరచడం ద్వారా ఆ ప్రాంతంలో 3 సంఘములు స్థాపించబడినాయి. అదే సమయంలో గణపవరం గ్రామంలో స్వార్థ సభలో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి పరిచర్య చేయడం ద్వారా అనేక మంది బాప్తిస్మం పొంది క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. 2002వ సంవత్సరంలో తెనాలిలో బ్రదర్ కిషోర్ గారిని దేవుని దాసులు అభిషేకించి వారిని సేవలో నడిపించగా అక్కడ కూడా 2 సంఘాలు ఏర్పడినవి.
2003 సంవత్సరంలో గుంటూరులోని వెంకటపయ్య కాలనీలో సువార్త ప్రకటించుచుండగా అనేకులు రక్షణలోనికి నడిపించబడినారు. అక్కడ కూడా చర్చి నిర్మాణం జరిగించి సంఘమును నడిపించడం జరుగుతున్నది. గుంటూరులోని మరి ఒక ప్రాంతమైన సాయినగర్లో బ్రదర్ మోషే గారి కుటుంబమును సేవకులుగా అభిషేకించగా అక్కడ సహితం సంఘం ఏర్పడి చర్చి నిర్మింపబడి దేవునికి మహిమకరంగా కొనసాగబడుచున్నది. బ్రదర్ కాస్టర్ గారిని బలపరచగా చావా వారి పాలెంలోనూ మరియు నడిగడ్డి పాలెంలోనూ సంఘములు ఏర్పడినవి. కాస్టర్ గారి కుటుంబం అక్కడ దేవుని పరిచర్య చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం 2021 సంవత్సరంలో గణపవరంలో స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ఇక్కడ సహితము సంఘం ఏర్పడి చర్చి నిర్మాణం జరిగించి సంఘము నడిపించబడుచున్నది. సొంత ఊరిలో సేవ చేయొచ్చు ఎంతో మందిని క్రీస్తుకు వారసులుగా చేసినందుకు సంతోషిస్తూ సొంత ఊరి ప్రేమను అభిమానాన్ని పొందుచు సంఘ సహకారంతో ముందుకు సాగుతున్నారు దేవుని దాసులు. దేవుడు తన దాసునికి నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును సంఘము అనుగ్రహించదనని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఆ ప్రకారంగానే వాగ్దానం ఇచ్చిన దేవుడు వారి జీవితంలో నెరవేర్చుతూ వచ్చినారు. మరియు అనేక మంది ఇతర సేవకులను వాక్యం ద్వారా బలపరిచి ఉన్నారు. మరియు క్రీస్తు ప్రేమను బట్టి సేవా ప్రయోజిత కార్యక్రమాన్ని జరిగించుతున్నారు. ఇంత పరిచర్యను ప్రభు తన బిడ్డను నిలవబెట్టి ఆశ్రయదుర్గంగా ఉండి నడిపించడం ద్వారా మాత్రమే సాధ్యమైనది. దేవుని దాసులు ఇకను ముందు రోజుల్లో అనేక మందిని క్రీస్తు వారసులుగా ఈ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా ప్రభు జరిగించాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.